హలో ఫ్రెండ్స్, రెగ్యులర్గా నా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ అని చేయండి. పక్కన బెల్ బటన్ కూడా క్లిక్ అని చేయడం ద్వారా మిస్ కాకుండా చూస్తారు. హలో ఎవరీవన్, ఆంధ్రప్రదేశ్లో చాలాసార్లు మనకు ఇది డిపార్ట్మెంట్ టెస్ట్లకు సంబంధించి పాస్ పర్సంటేజ్ 2019 వరకు చూసినట్లయితే చాలా తక్కువగా ఉండేది అన్నమాట. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎక్కువ మంది అయితే మనకు పాస్ అయిన వారు కేవలం మనకు వేలల్లో చూపించే అవకాశం అయితే ఉంది. సో అంత తక్కువ పర్సంటేజ్ ఉండడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా ఎవరైతే జాబ్స్ సాధించారో, ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అయితే ఉన్నారో, సో వారిని పోల్చుకొని మనం ఇప్పుడు ఎగ్జామ్స్ అటెండ్ చేసేటప్పుడు చాలా భయపడుతున్నారు. సో అందువల్ల ఏంటంటే మీకు కొన్ని సూచనలు అయితే ఇవ్వబోతున్నాను. సో అది మీకు ఎగ్జామ్ ఫెయిర్ని అయితే తప్పించే అవకాశం అయితే ఉంటుంది. మంచి స్కోర్ అనేది సాధించేందుకు కూడా మీకు అవకాశం అయితే కలుగుతుంది. ఓకేనా? సో చాలా ఎక్కువ మంది దరఖాస్తు చేస్తున్నప్పుడు కూడా పాస్ పర్సంటేజ్ ఎందుకు తక్కువగా ఉంది, సో మనం కూడా ఫస్ట్ అటెంప్ట్లోనే క్వాలిఫై కావడానికి ఏం చేయాలి అనేది కూడా మీకు చెప్తాను అన్నమాట. సో వీటిని మీరు క్లియర్ చేసుకుంటే కనుక తప్పకుండా మీరు మంచి స్కోర్ అని సాధించేందుకు అవకాశం అయితే ఉంది. ఫస్ట్ అటెంప్ట్లో మీ యొక్క సబ్జెక్ట్స్ అనేవి క్లియర్ చేసుకునేందుకు ఎక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మీకు సులభంగా వివరించేందుకు ఒక చిన్న కోడ్ అయితే చెప్తాను. సో దాని ప్రకారంగా మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అనేది డీటెయిల్గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకే, సో దానికి నేను పెట్టుకున్న కోడ్ ఏంటంటే నాగ్. ఓకే, సో NAGBAP అనేది పెట్టుకున్నాను. సో ఇక్కడ 6 అంశాల గురించి చర్చిస్తాను అన్నమాట. ఓకేనా? 6 అంశాల గురించి చర్చిస్తాను ఒక్కొక్క వర్డ్కి. ఓకే, ఒక్కొక్క అక్షరానికి ఏమేమి పెట్టినా అంటే చూడండి. ఓకే, సో నాగ్ అని చెప్పి రాస్తున్నాను. NAGBAP. ఓకే, సో ఫస్ట్ N చూసినట్లయితే మనకు సో నెగిటివ్ థాట్స్ అనమాట. ఓకేనా? సో N చూసినట్లయితే నెగిటివ్ థాట్స్. చాలామంది ఏంటంటే ఎగ్జామ్ క్వాలిఫై కాకపోవడానికి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏం థింక్ చేశారంటే నెగిటివ్ మార్క్స్ అనేవి ఉన్నాయని చెప్పి. ఓకేనా? నెగిటివ్ మార్క్స్ అనేవి 2019 వరకు కండక్ట్ చేసినటువంటి డిపార్ట్మెంట్ టెస్టులు అయితే ఉండేవి. ఓకే, అవి పక్కా అందరికీ తెలిసిన విషయమే. సో అందువల్ల ఏంటంటే వారు ఏది పడితే అది ఆన్సర్ చేసేందుకు అవకాశం అయితే ఉండేది కాదు. ఒకవేళ పెట్టినట్లయితే ఒకవేళ మైనస్ మార్క్స్ అయితే చాలా తక్కువ పడిపోయేవారు. ఆ విధంగా పాస్ పర్సంటేజ్ అనేది తగ్గేదనమాట. సో అందువల్ల ప్రస్తుతం అయితే మనకు ఈ 2020కి సంబంధించి చూసినట్లయితే నెగిటివ్ మార్క్స్ అనేది తొలగించారు. సో ఆ యొక్క థాట్ని తీసేయండి. ఇంకా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయేమో, నేను పాస్ కాలేనేమో అనే ఆలోచన ఏదైతే ఉందో, సో ముందు మీరు ఆ ఫస్ట్ స్టెప్ ఏదైతే ఉందో దాన్ని మీరు అధిగమించేయండి. నెగిటివ్ మార్క్స్ లేవు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ అనేది చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే అనలైసిస్. ఓకేనా? సో అనలైసిస్ ఏంటి? ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో, ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనలైజ్ చేయాలి. సో అలా మనం అనలైజ్ చేసినట్లయితే ఏ బుక్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి, ఏ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి అనేది మనం ఈజీగా తెలుసుకోవచ్చు అనమాట. సో అనలైజ్ చేయకపోతే ఏమవుతుంది అంటే, మీరు ఏవైతే ఎగ్జామ్కి బుక్స్ అయితే పట్టుకుంటారో బుక్స్కి అనుమతి అయితే ఉంది కాబట్టి మీరు అలాగా ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అన్ని బుక్స్లో ఆ క్వశ్చన్ ఎక్కడ ఉందనేది తెలియడం అనేది చాలా కష్టమవుతుంది అనమాట. సో మనం కనుక ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ని చూసినట్లయితే ఏ బుక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ అయితే వస్తున్నాయో ఒక అంచనా, ఈ బుక్ నుంచి మనకు ఒక 10 క్వశ్చన్స్ వస్తున్నాయా అనే ఒక అంచనా అనేది మనం వేసుకోవచ్చు. సో అందువల్ల ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్ని అనలైజ్ చేయడం తప్పనిసరి. వీటన్నింటి గురించి మీకు నెక్స్ట్ వీడియోస్ అనేది చెప్తాను. ఓకేనా? అనలైజ్ ఎలా చేయాలనేది. తర్వాత పాయింట్ మనకు G ఫర్ గైడెన్స్. ఓకేనా? సో కంపల్సరీగా మనకు ఈ ఎగ్జామ్ సంబంధించి గైడెన్స్ అనేది అవసరమైతే ఉంటుంది. అయితే ఇది మనకు ఎక్కడ కూడా ఒక కోచింగ్ సెంటర్లో కానివ్వండి, లేదంటే ఎక్కడ కూడా మనకు పెద్దగా వీటికి సంబంధించి ట్రైనింగ్ అనేది ఉండదు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ట్రైనింగ్ ఉంటుంది, కానీ డిపార్ట్మెంట్ టెస్ట్ సంబంధించి పెద్దగా ట్రైనింగ్ అయితే ఉండదు. ఈ సచివాలయ ఎంప్లాయీస్ కోసం అయితే ఒక 2 ఇన్స్టిట్యూట్స్ అయితే ముందుకు వచ్చాయి. బట్ ఏంటంటే అది అందరికీ అందుబాటులో లేదు కాబట్టి తప్పనిసరిగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ గురించి కానీ, లేదంటే టైం సేవింగ్ టిప్స్, ఎగ్జామ్ హాల్లో మనం ఎలాగ టైం సేవ్ చేసుకోవచ్చు, ఏ బుక్స్ని కనుక మనం బాగా చదివినట్లయితే మన స్కోర్ అని సాధించవచ్చు అనే చాలా అంశాలకు సంబంధించి మనకు కొంచెం గైడెన్స్ అనేది అవసరం అవుతుంది. సో అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. తర్వాత B. ఓకే, సో నాగైపోయింది. సో తర్వాత బాప్లో B, కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనమాట. ఓకే, సో అసలు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అండి. ఓకే, కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? బుక్స్ ఏవైతే ఉంటాయో మనం పరీక్ష హాల్లోకి అనుమతించేవి బేరియడ్ బుక్స్. ఓకేనా? పరీక్ష హాల్లోకి అనుమతించేవి ఏంటంటే బేరియడ్ బుక్స్ని మాత్రమే అనుమతి అయితే ఇస్తారు. మనం క్వశ్చన్ బ్యాంక్స్ తీసుకుని వెళ్ళడానికి అనుమతి అయితే ఉండదు. జెరాక్స్ కాపీస్ని తీసుకుని వెళ్ళడానికి అనుమతి అయితే ఉండదు. చాలామంది ఈ బేరియడ్ బుక్స్ దొరకట్లేదని చెప్పి వాటిని అన్నింటిని కూడా జెరాక్స్ తీసుకొని వాటిని బైండింగ్ చేసుకొని ఆ బుక్స్ని పట్టుకుని వెళ్ళిపోదామని చెప్పి అనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ వేరే యాక్ట్ అనేది ఉంటుంది కదా అని చెప్పి.
అస్సలు అవకాశం అయితే ఉండదు. ఓకేనా. సో ఎగ్జామ్ హాల్కి కంపల్సరీగా మీరు ఏవైతే పబ్లికేషన్ అయితే ఉంటుందో అక్కడ బేరేట్ అని ముద్రించి ఉంటుంది. ఇప్పుడు మీకు వీడియోలో కూడా చూపిస్తాను. ఆ బుక్స్ని మాత్రమే మీరు తీసుకునే వాళ్ళకి అయితే అవకాశం అయితే ఉంటుంది. కానీ మీరు ప్రింట్ తీసుకొని వాటికి చాలా అమౌంట్ అనేది వేస్ట్ చేసి ఆ బుక్స్ని పట్టుకుని వెళ్దామంటే మీకు అక్కడే ఎగ్జామ్ ముందు అంటే చెకింగ్ దగ్గరే మీకు తీసేస్తారన్నమాట. వాటిని తీసుకుని వెళ్ళడానికి అయితే అనుమతి అయితే ఇవ్వరు. ఓకేనా. ఆ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బుక్స్ కనుక లేకపోయినట్లయితే మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. ఎగ్జామ్ క్వాలిఫై కాని పరిస్థితులు కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. చూడండి ఇక్కడ బేరియట్ బుక్స్ అయితే చూపిస్తున్నాను. ఆల్రెడీ ప్రీవియస్ నా ఛానల్ వీడియోలో పేపర్ కోడ్ 8 మరియు 10కి సంబంధించి బేరియట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. సో ఓకే, ఆ బేరియట్ బుక్స్ని మాత్రం మీరు తీసుకుని వెళ్ళాలి. సో అవి మీకు ఉపయోగపడతాయి అన్నమాట చాలా ఈజీగా క్వాలిఫై కావడానికి. ఓకేనా. తర్వాత ఏంటంటే మనకు ఓకే. సో ఫర్ ఫైండ్ అవుట్ ఆన్సర్స్. ఓకే, ఆన్సర్స్ని మనం ఎగ్జామ్ హాల్లో చాలా వేగంగా గుర్తించే నైపుణ్యాన్ని పొందాలి. ఓకేనా. ఆన్సర్స్ని మనం ఎగ్జామ్ హాల్లో చాలా వేగంగా పొందాలి. అంటే క్వశ్చన్ చదివినప్పుడు ఆ క్వశ్చన్ ఏ బుక్ నుంచి వచ్చింది అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకేనా. సో అది మనం ఎలా చూడవచ్చు ఏంటి అనే ప్రాసెస్ గురించి కూడా మనం నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే పేపర్ కోడ్ 8కి సంబంధించి చూసినట్లయితే ఒక 10+ బుక్స్ అయితే ఉన్నట్టున్నాయి. సో ఆ బుక్స్ అన్నింటిలో ఆ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు అదేమి మనం జనరల్గా చదివినటువంటి సబ్జెక్టులు ఏం కాదు కదా. మనకు మ్యాథమెటిక్సో లేదంటే జాగ్రఫీయో లేదంటే పాలిటిక్స్ అంటే మనం ఈజీగా చెప్పవచ్చు అది ఎక్కడి నుంచి వచ్చింది అనేది. కానీ ఇప్పుడు కూడా మనం పెద్దగా టచ్ చేయని బుక్స్ అవి. సో అటువంటి డిపార్ట్మెంట్ టెస్ట్ బుక్స్ నుంచి ఆ క్వశ్చన్ చూడడం కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పడం అంటే చాలా కష్టం అనమాట. సో కానీ కొన్ని ట్రిక్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనే మీకు నా నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. బట్ ఏంటంటే ఇది ఇంపార్టెంట్. ఫైండ్ అవుట్ ఆన్సర్స్. మీరు బుక్స్ అన్నీ కొనేసి పట్టుకెళ్ళినప్పటికీ కూడా ఆ బుక్ నుంచి ఆ క్వశ్చన్ ఓకే ఎక్కడి నుంచి వచ్చింది, ఆ బుక్స్ అన్నింటిలో ఆ క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందని తెలుసుకోకపోతే టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది అనమాట. ఓకేనా. సో అది చాలా ఇంపార్టెంట్ ఫైండ్ అవుట్ ఆన్సర్స్ అనేది. ఓకే, ఆన్సర్స్ని ఫైండ్ చేయడం అనేది చాలా కష్టం. సో అది మనం కొన్ని ట్రిప్స్ ద్వారా ఈజీ చేసుకోవచ్చు. అది ఇంపార్టెంట్. ఓకే, తర్వాత ఏంటంటే ప్రాక్టీస్ అండి. ఓకే, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో మనకు ప్రస్తుతం అయితే ఆన్లైన్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. ఓకేనా. ప్రస్తుతం మనకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది. ఒక కంప్యూటర్ వేస్తారు. ఓకే, సో మనం ఆన్లైన్లో ఎగ్జామ్స్ అనేవి రాయాల్సి అయితే ఉంటుందన్నమాట. సో అందువల్ల కంపల్సరీగా మీరు ఏం చేయాలంటే మాక్ టెస్ట్లో ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఓకేనా. సో అక్కడ మీకు ప్రీవియస్గా వివిధ ఎగ్జామ్స్ అయితే రాసిన వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఇచ్చే ఆన్సర్స్ని మనం ఎలా మార్చుకోవాలి, ఆన్సర్స్ని ఎలా బబుల్ చేయాలి అనేది కూడా ఆన్లైన్లో మనకు మౌస్ అయితే ఉంటుంది. మౌస్ ప్యాడ్ని యూజ్ చేసుకొని మనం టిక్ చేస్తూ ఉండాలన్నమాట. ఓకే, సో అది మనం తెలుసుకోవాలన్నమాట. చాలామంది ఏంటంటే మనకు సచివాలయం ఎగ్జామ్ అనేది ఆఫ్లైన్లో జరిగింది. చాలామంది ఆ బేస్ మీద వచ్చారు కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్ అనేది చాలామంది రాయలేదు. ఓకే, అందువల్ల ఏంటంటే ఇది పెద్ద తెలియకపోవచ్చు అన్నమాట. కానీ ఎగ్జామ్ హాల్లో స్వయంగా నేనే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు నా పక్కన క్యాండిడేట్కి ఎలా ఎగ్జామ్ రాయాలో కూడా తెలియదు అనమాట. సో అది అతను తప్పు కాదు, ఎందుకంటే ప్రాక్టీస్ అనేది లేకపోవడం వల్ల సో అది చిన్న మిస్టేక్ అయ్యి ఉండొచ్చు. బట్ ఎగ్జామ్ హాల్లో ఆన్లైన్లో మనకు అక్కడ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు సో బబుల్స్ అనేవి ఎలా చేయాలి, ఒకవేళ తప్పు అయితే దాన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి, ఇలాంటి అంశాల గురించి మనం తెలుసుకోవాలన్నమాట. సో అందువల్ల ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆన్లైన్ ఎగ్జామ్స్ని కొంచెం ప్రాక్టీస్ అనేది చేయండి. ఓకే, మాక్ టెస్ట్లో కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. అప్పుడు మీకు మాక్ టెస్ట్లో ప్రిపేర్ అయితే సో అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది అన్నమాట. టైం సేవింగ్ అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో ఈ యొక్క ఎగ్జామ్లో మీరు మరొక విషయం గుర్తుంచుకోవాలి. ఇదేమీ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయితే కాదు. సో దీనికి 100 మార్క్స్ వస్తే మీకు టాపర్గా ప్రకటించడం అంటూ ఏముండదు. జస్ట్ క్వాలిఫై అయితే చాలు. ఓకేనా. సో ఈ విధంగా మనకు ఈ యొక్క అంశాలను గుర్తుంచుకొని మీరు ఈ యొక్క అంశాలన్నింటిని కూడా గుర్తుంచుకొని తగిన జాగ్రత్తలను తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఎగ్జామ్స్ నందు మీరు క్వాలిఫై కాకపోవడానికి గల అన్ని రీజన్స్ని అధిగమించేందుకు అవకాశం అయితే ఉంటాయి. ఓకే, మళ్ళీ మీకు చెప్తున్నాను చూడండి. ఓకే, ఫస్ట్ ఏంటని చెప్పాను. ఓకే, నెగిటివ్ థాట్స్. ఓకే, నెగిటివ్ థాట్స్ని మీరు అధిగమించేయండి. నెగిటివ్ మార్క్స్ అనేవి ఉంటాయేమో, ఎగ్జామ్స్ నేను బాగా రాయలేనేమో, బుక్స్ లేవు కదా అనే క్వశ్చన్ మాత్రం మీరు ఆలోచన అయితే పక్కన పెట్టాల్సి అయితే ఉంటుందన్నమాట. సో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి మీరు అన్ని క్వశ్చన్స్కి అటెంప్ట్ అనేది చేయాలి. ఆ నైపుణ్యాన్ని మీరు పొందగలిగితే ఇన్ టైంలో
ఖచ్చితంగా మీరు ఈ యొక్క ఎగ్జామ్ని క్రాక్ చేసేందుకు అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఆ యొక్క విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. అండ్ తర్వాత నేను చెప్పాను అనలైసిస్. కంపల్సరీగా ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ని కొంచెం అనలైజ్ చేసుకుంటే ఓకే. సో అనలైజ్ చేసుకుంటే ఏమవుతుందంటే అది ఏ ఆ క్వశ్చన్ అనేది ఏ బుక్ నుంచి వచ్చింది అనేది జస్ట్ తెలుసుకోవడం వరకే. సో అలా తెలుసుకుంటే చాలా అన్నమాట. మనకు చాలా వరకు టైం సేవ్ అవుతుంది. ఇచ్చినటువంటి ఒక 10 బుక్స్ పట్టుకుని వెళ్తే ఆ బుక్స్లో ఎక్కడ క్వశ్చన్ వచ్చిందో తెలియకపోయినట్లయితే మనకు చాలా టైం వేస్ట్. అన్ని బుక్స్ని తిప్పుకుంటే అదేం మనకు టైం ఎక్కువ అయితే ఉండదు కాబట్టి అది ఒక పెద్ద మైనస్ పాయింట్ అవుతుంది. అందువల్ల ఏంటంటే మీరు క్వశ్చన్స్ని బాగా ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది మీరు అనలైజ్ చేసుకోవాలి. వాటికి సంబంధించి నేను పూర్తిగా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను నెక్స్ట్ వీడియోస్లో. తర్వాత గైడెన్స్ అన్నమాట. సో వీటికి సంబంధించి ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎక్కడ మనకు టైం అనేది టేకింగ్ అయితే అవుతుంది, సో దానికి సంబంధించి గైడెన్స్ అనేది అవసరం. సో ఈ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నాను. తర్వాత ఏంటంటే కలెక్షన్ ఆఫ్ బుక్స్, బేరియడ్ బుక్స్ అనేది లేకుంటే మీకు ఎగ్జామ్లో క్వాలిఫై అవ్వడానికి పాస్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుందన్నమాట. సో అందువల్ల ఏంటంటే మీరు బుక్స్ని కలెక్ట్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోండి. ఆల్రెడీ సచివాలయం ఎంప్లాయీ చాలామంది కూడా ప్రీవియస్ నోటిఫికేషన్లో క్వాలిఫై అయిపోయారు కాబట్టి వారి నుంచి బుక్స్ని అడగండి ఓకే. సో వాళ్ళు చాలా ఎక్కువ ప్రైస్ పెట్టుకున్నారు. సో హాఫ్ అమౌంట్కి ఏమైనా ఇస్తారేమని చెప్పి అడిగి వారి నుంచి బుక్స్ని తీసుకొని మీరు ఎగ్జామ్కి అయితే వెళ్ళొచ్చు. అది వారికి ప్లస్ పాయింటే. అంటే వారికి కూడా మీరు కొంచెం అమౌంట్ అయితే ఇస్తారు, వాళ్ళు హ్యాపీ అవుతారు. అలాగే మీకు సెకండ్ రేట్కే వచ్చింది కాబట్టి బుక్స్ అనేవి మీరు కూడా ఎగ్జామ్ బాగా అటెంప్ట్ చేసేందుకు అవకాశం అయితే ఉంటుంది. సో బేరియడ్ బుక్స్ అనేది లేకుంటే మీకు ప్రాబ్లం అయితే అవుతుంది. దయచేసి జెరాక్స్ అనేది తీసుకోవద్దు. జెరాక్స్ తీసుకుని మీకు అమౌంట్ వేస్ట్ అవుతుంది, అక్కడ అనుమతి అయితే ఇవ్వరు, అందువల్ల మీరు డిసప్పాయింట్ అయితే అవుతారు ఓకేనా. సో కలెక్షన్ ఆఫ్ బుక్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత సో ఎంత మనం బుక్స్ని కలెక్ట్ చేసుకున్నా సరే ఆ ఆన్సర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయగలగాలి ఇన్ టైంలో. క్వశ్చన్ చూడడం కానీ ఇది ఎక్కడ ఉంది ఆ క్వశ్చన్ అనేది, అంటే ఏ ఇన్ఫర్మేషన్ ఏ బుక్లో ఉంది, ఏ చాప్టర్లో ఉంది అనేది తెలుసుకోవాలి ఓకే. సో ఇది కొంచెం కష్టమే కానీ మీకు చెప్తాను ఎలా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఆన్సర్స్ని ఫైండ్ అవుట్ చేయాలనేది ఓకేనా. తర్వాత ప్రాక్టీస్ అనమాట ఓకే. ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మీరు ఆన్లైన్లో అది మాక్ టెస్ట్లు ఏవైతే ఉంటాయో సో కొంచెం మీరు ప్రాక్టీస్ అయినట్లయితే మీకు టైం టేకింగ్ అనేది ఏదైతే ఉందో సో అది మీకు తగ్గుతుందన్నమాట. సో ఆ విధంగా మీరు ఇన్ టైంలో ఆన్సర్స్ అన్నిటిని కూడా గెస్ అనేది చేసేందుకు, అంటే ఆన్సర్స్ని బబుల్ అనేది చేసేందుకు మీకు అవకాశం అయితే ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే తప్పకుండా ఈ యొక్క అంశాన్ని అయితే ఫాలో అయితే అవ్వండి ఓకే. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. నా నెక్స్ట్ వీడియోస్లో వీటన్నిటికి సంబంధించి ఏదైతే నాగబాబు గురించి చెప్పానో సో వీటన్నిటికి సంబంధించి ఒక్కొక్కటి వీడియోస్ అయితే వచ్చేస్తాయి. సో అది మీకు ఎంత యూస్ఫుల్గా ఉంటుంది, ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ అనేది చేయొచ్చు ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా నా నెక్స్ట్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తానని చెప్పి ఆశిస్తున్నాను. ప్లీజ్ don't forget to subscribe. Thank you.